హలో, వెల్కమ్ టు రాడీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో నచ్చే కొబ్బరి పూర్ణం బూరెలండి. చాలా బాగుంటాయి ఇవి. ఎప్పుడూ మనం శనగపప్పు పూర్ణంతోనే కదండి, ఇలా కూడా ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా సులభం. మనము శనగపప్పు పూర్ణం అయితే ఒక్కొక్కసారి అది చిదిపేస్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్ణం పలచనైందంటే మనకి బూరి రాదు. దీంతో ఆ సమస్య కూడా ఉండదు. మనకి కొబ్బరి లస్కూరతోటి మనం బూరి చేసామంటే అసలు బూరి చిదిమేయటం అనే సమస్య ఉండదు. అంత చక్కగా వస్తాయి ఈ బూరెలు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బూరెలు మీకోసం ఈరోజు నేను చేశాను. ఎలా చేయాలో చూద్దాము. చూడండి, పైన క్రిస్పీగా, లోపల అంతే సాఫ్ట్గా. ఇదిగో పూర్ణం చూసారా, కొబ్బరి లస్కూరతో చాలా రుచిగా ఉంటాయండి ఈ బూరెలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మీకోసం నేను ఒక చక్కని స్వీట్ అండి, అది కొబ్బరి బూరెలు. మన గోదావరి జిల్లాలో కొబ్బరి బూరెలు చాలా ఇష్టంగా తింటారండి. రుచి కూడా అంతే బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా సులభమే. మన ఇంట్లో కొబ్బరికాయ ఉండి కొంచెం బెల్లం ఉంటే కొద్దిగా మనం బూర్లకి చోపుకి పిండి, అంతేనండి. చక్కగా రుచికరంగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి బూరెలు. దానికోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని ఇలా తురిమి పెట్టుకున్నాను. అలాగే ఈ కప్పు కొలతో ఒక కప్పు బెల్లం ఇలా తురిమేసి పెట్టుకున్నాను. ఇది మనకి బూరికి చోపు పిండి అండి. అంటే 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల బియ్యము, ఒక 6 గంటలు నానబెట్టి మెత్తగా ఇలా రుబ్బి పెట్టుకున్నాను. 3 ఇంగ్రీడియంట్స్ మనం బూరెలు చేసుకున్నాం. పండగలకి మనం చక్కగా చేసుకుంటే చాలా శ్రీరామనవమి వస్తుంది కదండి, దాని గురించి మీరు ట్రై చేయండి. బూరెలు తప్పకుండా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. ఇది హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి, అంటే మనం ఫస్ట్ ముందు కొబ్బరి రోజు రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కొబ్బరి బూరెల కోసం. దానికోసం ముందుగా 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు 1 కప్పు కొబ్బరి, అలాగే కప్పు బెల్లం, 2 ఒకేసారి వేసేసుకోవచ్చండి. వేసేసుకుని చక్కగా దీన్ని కొబ్బరి రోజు ముందు రెడీ చేసుకుందాం. కొబ్బరి ఉండలు కూడా ఇదే ప్రాసెస్ అండి. చక్కగా ఇలా చేసుకుని మనం కొబ్బరి ఉండలు చేసి పెట్టుకున్నాం అంటే పిల్లలకి పెట్టచ్చండి. చాలా బలం కూడా కొబ్బరి ఉండలు. పిల్లలకి నడుము గట్టిస్తుంది. కొబ్బరి కూడా చాలా మంచిది. ఎక్కువ కాదు, మితంగా తింటే ఏ ఆహారమైనా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అలాగా ఈ కొబ్బరి లౌజుకు ముందు మనం తయారు చేసుకున్నాం. ఇలా మనం ఒక 5 నిమిషాలు ఉంచేస్తే కొంచెం ఈ బెల్లం పాకంలో ఈ కొబ్బరి అంతా ఉడికి మనకి చక్కగా ఈ కొబ్బరి లౌజు రెడీ అవుతుంది. మరి హైలో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టుకుని ముందు మనం కొబ్బరి లౌజు రెడీ చేసుకుందాం. చూసారా, ఈ బెల్లం కరిగి మనకి పాకం వస్తుంది. ఈ పాకంలో ఈ కొబ్బరి అంతా చక్కగా ఉడికి మనకి ఉండ అయ్యేట్లాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం. చూడండి, పాకం చక్కగా ఎలా వస్తుందో. మనకి కొంచెం తీగ పాకం కన్నా ఎక్కువ పాకమే రావాలండి, ఉండ పాకంలా రావాలి. అంటే మనం ఇలా ఉండ చేసామంటే మనకి రావాలన్నమాట. చూసారా, కొద్దిగా ఇంకొంచెం రావాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దామండి. స్వీట్స్కి దేనికైనా సరేనండి, ఇలా మనం యాలకుల పొడి వేసామంటే మంచి సువాసనతో ఆ స్వీటు చాలా రుచికరంగా ఉంటుంది. కొద్దిగా ఇలాచీ పొడి వేసి ఒకసారి కలిపేద్దాము. దింపేసే ముందు వేసుకోవాలండి ఎప్పుడు కూడా ఇలాచీ పొడి. అయిపోయిందండి. ఒక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. యాలకుల సువాసన గుమగుమలాడుతుందండి. మనకిది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఉండలు చేసుకున్నాము. చూసారా, ఇలా మనకి ఉండ వస్తే చాలన్నమాట, మరీ ఎక్కువ అవసరం లేదు.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి కొబ్బరి లౌజు రెడీ అయ్యింది అనటానికి చూసరి అంచులు పట్టకుండా ఉండాలి. ఇలా మనకి మనం తీస్తున్నప్పుడు చూడండి ఈ విధంగా దగ్గరగా వచ్చేయాలి. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం దీన్ని ఉండలు చుట్టుకుందాం. అవునండి, మనకి కొబ్బరి లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయింది, బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు చేతికి మనం కొంచెం నెయ్యి ఇలా రాసుకుని మనం బూరికి ఏ సైజ్ చేసుకుంటామో దానికి సరిపడగా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలండి. చూడండి, మనం బెల్లము కొబ్బరి రెండు సరిసమానంగా వేసాం కదా, తొందరగా మనకి ఈ కొబ్బరి లౌజు రెడీ అయిపోయింది. పాకం కరెక్ట్గా వచ్చి కొంచెం తీగ పాకం అయితే ఉండ విడిపోతుంది. ఇలా గట్టిగా ఉంటే ఇలా మనం కొబ్బరి లౌజు లాగానే తినేసేయచ్చు, లేదంటే దీన్ని బూరిలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం అన్నీ ఇవి రెడీ చేసి పెట్టుకుందాం. ఇదిగోనండి, ఫస్ట్ మనం బూరెల్లోకి కావాల్సిన ఈ పూర్ణం అంటే ఈ కొబ్బరి లస్కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూర్ణాలు చేసుకుందాం. మనము ఈ బూరెలు వేసుకుందుకు చోపు పిండి అండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా పలచలు చేసుకుందాం. కొంచెం మరి ఎక్కువ పలచగా ఉండకూడదు. పలచగా ఉందనుకోండి బూరి సరిగా రాదు. ఈ బ్యాటర్ మనకి ఎంత స్మూత్గా ఉంటే బూరి ఎంత బాగుంటుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఈ పైన చోపు పిండి మరీ చప్పగా ఉంటుందని అందుకని నేను ఒక్క పిసరు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ కాదు, మరి ఎక్కువ వేసేస్తే బాగుండదు. కొద్దిగా దీన్ని ఇలా మనం కలిపి పెట్టేసుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాం. వెలిగించుకుని బాండీ పెట్టుకుని బూరెలు వేసుకుందుకు ఆయిల్ హీట్ చేసుకుందామండి. కొత్తగా బూరెలు చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇలాంటివి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పూర్ణము చిందకుండా ఉంటుంది. మనం శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు ఒక్కొక్కసారి చిందేస్తాయి. కొంచెం పూర్ణం పలచనైందనుకోండి బూరె రాదు. అలాగే కొబ్బరి బూరెలు కానీ పోలిపూర బూరెలు కానీ ట్రై చేశారనుకోండి అస్సలు చిందవు, చక్కగా వస్తాయి బూరెలు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కొక్క ఈ లస్కూర ముద్దని ఇలా పెట్టుకొని దీన్ని చుట్టూ ఈ పిండి ఇలా కోట్ చేసుకుని ఇప్పుడు మనం వేడివేడి నూనెలో వేసేసుకుంటే మనకి కొబ్బరి బూరెలు రెడీ అయిపోతాయి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామండి. కొద్దిగా ఒక్క పీస్ హీట్ అయిందండి. ఇప్పుడు బూరి వేసుకున్నాం. మనం ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలి. ఇలా కొంచెం పిండి ఇలా వేసామనుకోండి, అలా పైకి తేలినట్టయితే కనుక చక్కగా నూనె కాగినట్టు. ఇప్పుడు బూరి వేసుకున్నాం. మనం చేతితోనే వేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం ఒక స్పూన్ సహాయంతోనైనా వేసేసుకోవచ్చు. అలా అదిగోండి, నూనె చెందకుండా జాగ్రత్తగా వేసుకుని అప్పుడే వెంటనే కలిపేయకూడదు. ఒక్క నిమిషం కొంచెం వేగిన తర్వాత మనం వాటిని టర్న్ చేసుకుంటే చక్కగా వేగుతాయి. వీటిని టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని మనం వేయించుకోవాలండి. చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలరు రావాలి. అప్పుడే బూరి కరకరలాడుతూ లోపల మెత్తగా పైన కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగాలండి, బంగారు రంగు వచ్చేందుకు వేగాలి బూరెలు. ఇవి వేగిపోయండి, తీసేసుకుందాము. తీసేసుకొని మిగిలిన ఇదిగోనండి మన కొబ్బరి పూర్ణం బూరెలు రెడీ అయిపోయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.